అందరికీ నమస్కారం. ఈరోజు మన భీమవరం కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ బొమ్మ వరకు భారీగా మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే భారీగా అందరూ కూడా ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఓట్ చోర్ గద్దె చోడ్, ఓట్లు దొంగతనం జరుగుతున్నాయి, గద్దె దిగాలని చెప్పి ఈ రోజున ప్రజలందరికీ కూడా మన భీమవరం ఏంటి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, మాజీ మంత్రివర్యులు కనుమూరు బాపరాజు గారు, అలాగే మన నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు, అలాగే మన జిల్లా అధ్యక్షుడు హరికుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఈ ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఇది మొత్తం భారతదేశం ప్రజలేంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, అందరూ కూడా ఓట్లు దొంగతనం ఇంతలా జరుగుతాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మన హక్కు, ఓటు హక్కు, ఎవరైనా సరే మనం ఓటు వేయాలని చెప్పి ఓటేసి వెళ్ళడానికే చాలాసార్లు చాలామందికి జరిగి ఉంటుంది. మనం ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి ఆ ఓటు వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయటం, అలాగే ఒకే ఓటు అసలు పేరు కూడా లేదు, పేరు లేదు, ఏజు లేదు, తండ్రి పేరు లేదు, ఒక వయసు చూస్తే ఒకరికి 130 వయసు అంట. అలాంటి వాడు కూడా ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలు భారతదేశంలో జరగకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు నిన్న బీహార్లో ఓట్ చోరీ ర్యాలీ నిర్వహించారు. దానికి ప్రజల స్పందన బీహార్ అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రజలు చూస్తున్నారు. చూడండి, ఒక్కొక్క వ్యూ ఎప్పుడు చూడలేని రాహుల్ గాంధీ గారికి 30 మిలియన్ వ్యూస్, సుమారు కోట్ల మంది వీక్షిస్తున్నారు. కంపల్సరీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గద్దె దించుతారు. ఈ ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని, యువత ఏంటి, ప్రజలేంటి, మహిళలు అందరూ కూడా అవగాహన చేసుకుని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మన భారతదేశం బాగుపడాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఏంటి ప్రజలందరూ తరపున కూడా వాళ్ళకి ఇలాంటి ఓటు దొంగతనాన్ని మేము రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో అరికడతామని చెప్పి చేసుకుంటూ జై హింద్, జై